ఈ రోజు నేను మీకొక కథ వినిపిస్తాను. నిటారుగా నిలబడి ఉన్న ఒక రాయి ఉంది. దాని పైకెక్కటం దాదాపు కష్టమైన పనే. ఒకరోజు కొన్ని కప్పలొచ్చి దాని పైకి దూకాయి. మెల్లమెల్లగా ఆ కప్పలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎగురుతూ పైకి వెళ్ళడం ప్రారంభించాయి. కింద కొన్ని పశువులు చూసి ఇలా ఇవి పైకెక్కడం అసంభవం అని చెప్పాయి. ఆ కప్ప దాని పైకెక్కలేదు, పడిపోతుంది అని చెప్పాయి. అలా మెల్లమెల్లగా వెళ్తుంటే ఒక్కొక్క కప్ప కింద పడ్డం మొదలయ్యింది. ఆఖరిలో ఒక్కటే కప్ప మిగిలింది. అది శిఖరం పైకి చేరుకుంది. తెలుసా అది ఎందుకు గెలిచిందో? ఎందుకంటే ఆ కప్ప చెవిటిది. అది ఎవరి మాట వినలేదు. అది శిఖరం పైకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది, అంతే. అది చేరిపోయింది. ఇక ఇది కూడా మనకి ఎంతో ముఖ్యమైన పాఠం. ఒకవేళ మీరు మీ జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు అంటే అటు ఇటు ఎవరి మాటలు వినకండి. కేవలం మీ లక్ష్యం వైపే వెళ్తూ ఉండండి. ఎందుకంటే విజయమే కేవలం మిమ్మల్ని ప్రయత్నం చేయించగలదు, ఇతరుల మాటలు కాదు. కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉండండి, మీ లక్ష్యాన్ని సాధించండి. అలాగే నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.